అది ఎలా చేయాలని బ్యానరు ఎలా రెడీ చేయాలనేది మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి, నేను ఆల్రెడీ చేసి పెట్టాను. సో ఈ విధంగా అయితే మనం చేయాలి అది అనేది మీకు చూపిస్తాను. సో చూసుకోండి ఫ్రెండ్స్, మనకైతే ఈ టైప్లో అయితే నేను పుష్ప 2 బ్యానర్ అయితే చేసినాను. సో ఎలా ఉందో మీకు కనుక thumbnail ఆల్రెడీ చూసి ఉంటారు కదా, అందుకే సో ఎందుకంటే నేను పెద్దగా చూపిస్తున్నాను దీంట్లో అయితే. ఇప్పుడైతే ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ విధంగా వచ్చేసింది కాబట్టి మనం అయితే బ్యానర్ అయితే ఈ టైప్లో చేసుకోవాలి. ఓకేనా. సో ఈ విధంగా వచ్చేసి కదా, మనకు వచ్చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే దీని అయితే న్యూ టెక్స్ట్ అయితే డిలీట్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసిన తర్వాత మనమైతే కలర్ అనేది యాడ్ చేసుకోండి. కలర్ యాడ్ చేసుకొని ఇక్కడ మన షేప్ అని ఉంటుంది కదా, షేప్లోకి వెళ్ళేసి సో ఇక్కడైతే మనం రౌండ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ రౌండ్ పెట్టేసుకొని దీని అయితే బ్లాక్ కలర్ అయితే యాడ్ చేయండి. బ్లాక్ కలర్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ పెట్టేసుకొని సో ఈ విధంగా మనం ఈ బబుల్స్ని పట్టుకొని ఈ టైప్లో అయితే మనం చేసుకోండి ఫ్రెండ్స్. సో చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీకు అర్థం కాకపోతే ఇక్కడ ఇది ఉంది కాబట్టి దీని అయితే సెంటర్ పాయింట్కి అయితే పెట్టేసుకోండి. సో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మనమైతే దీనికి లాక్ వేసుకున్నా పర్లేదు, లాక్ వేసుకోకపోయినా పర్లేదు. సో నేనైతే లాక్ వేసేసుకుంటున్నాను. ఆ టైప్లో చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే సేవ్ చేసేసుకోండి. సో సేవ్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ టైప్లో అనేది వచ్చేస్తుంది ఇక్కడ. సో ఈ విధంగా సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేసి మనం అయితే దీంట్లోకి అయితే వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ మన కలర్లోకి వెళ్ళేసి బ్లాక్ కలర్ అనేది యాడ్ చేసుకోండి. బ్లాక్ కలర్ యాడ్ చేసుకొని ఇప్పుడైతే మనం సేవ్ చేసుకున్నది ఉంది కదా, సో సేవ్ చేసుకున్న దాంట్లోకి వెళ్ళేసి మనం అయితే ఈ విధంగా అయితే పెట్టుకోండి. సో ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఖచ్చితంగా మనకి ఎలా కావాలనేది మీ సైజు కూడా చూసుకోండి. సో ఈ విధంగా వచ్చిందని మనం ఏం చేస్తామంటే, కొంతమందికి అర్థం కాకపోతే ఈ సైజు మన సైజు అనేది మొత్తం ఇట్లా పెట్టేసుకోవచ్చు. సో ఈ విధంగా పెట్టేసుకొని లాక్ అయితే వేసుకోకుండా మామూలుగా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత మనం అయితే ఈ టైప్లో వచ్చేసిద్ది కదా, వచ్చేసిన దాన్ని సో ఈ విధంగా వచ్చిందని మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం యాడ్ చేసుకున్నాం కదా, ఇక్కడైతే ఇరేజ్ కలర్ ఉన్నది కదా, దీని అయితే యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా వచ్చిందని మనం ఏం చేస్తామంటే ఇక్కడైతే మన పెన్ను మార్క్ లెక్క ఉంది కదా, దాన్ని టిక్ మార్క్ ఇచ్చేసి ఒక 24-25 అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనకైతే కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యింది. సో ఈ విధంగా వచ్చిందని మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఒకటి తీసుకుందాం. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది నేనైతే స్నాప్సీడ్లో చేసుకొని పెట్టుకొని ఉన్నాను. సో స్నాప్సీడ్లో అయితే తీసుకుంటున్నాను. సో ఈ విధంగా వచ్చిందని మనం ఏం చేస్తామంటే ఈ బబుల్స్ పెట్టుకొని సో మన ఇమేజ్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా మొత్తం బబుల్స్ని పెట్టుకొని మొత్తం పెద్ద చేసేసుకొని ఇక్కడైతే మనకి బ్యాక్ సైడ్ అయితే అనుకోండి. సో ఈ విధంగా అయితే మనకి వెళ్ళిపోద్ది. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఈ టైపులో అయితే ఉంటుంది. మీకు కావాలనుకున్న వాళ్ళు నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరగదు ఫ్రెండ్స్. సో మీకు కావాలనుకుంటే నేను మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే నాది వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. సో దాంట్లో అయితే జాయిన్ అయితే నేను కంపల్సరీగా మీకు ఇమేజ్లు అలానే మన పిఎన్జీలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా చేసేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఇప్పుడైతే మనం అల్లు అర్జున్ గారి ఇమేజ్లు అయితే తీసుకోండి. సో ఈ విధంగా నేను అల్లు అర్జున్ గారి ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత కొంచెం పెద్ద చేసేసుకొని ఈ టైప్లో అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత మనకైతే ఇట్లా ఉంటుంది కదా, ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే బ్యాక్ అయితే అనుకోండి. సో ఈ విధంగా అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. మనకి ఎంత కావాలన్నా అంత తీసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు మనకి సైజ్ అనేది మీకు ఫోటో ఎంత కావాలనేది మనకైతే తీసుకోండి. తీసుకున్న తర్వాత సో ఈ విధంగా వచ్చిందని మనం ఏం చేస్తుంటాం ఫ్రెండ్స్, ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళేది మళ్ళీ తర్వాత నేనైతే పుష్ప 2లోని సో మనం ఏ మూవీ బ్యానర్ చేస్తున్నామో సో ఆ మూవీ బ్యానర్లోనే మన ఇమేజ్లు తీసుకోండి. సో ఆ మూవీ ఇప్పుడు మన పుష్ప మూవీ ఉంది, పుష్ప 1 పార్ట్ 1 ఉంది కదా, పుష్ప 1 పార్ట్ బ్యానర్ ఆ ఇమేజ్లు అయితే మనం పెట్టడం జరగదు. ఎందుకంటే మన ఏ మూవీ అంటే ఆ మూవీ బ్యానర్ ఆ మూవీ ఇమేజ్లో తీసుకొని మనం పెట్టుకోవాలి. సో ఆ విధంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరు అటు ఇటుగా చేసుకొని కొంచెం ఇబ్బంది పడకాకండి. అందుకని మీకు ముందే వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అలానే నేనైతే పుష్ప 2లో అయితే నేనైతే ఇది తీసుకుంటున్నాను. సో నేనైతే రైట్ సైడ్గా అనుకున్నాను.
సో ఈ విధంగా పెద్దగా చేసుకొని దీని అయితే బ్యాక్ అయితే అనుకోండి. సో ఈ విధంగా అయితే వెళ్ళిపోతుంది. ఈ విధంగా వెళ్ళిపోయిన తర్వాత మనం కొంచెం అటు ఇటు బ్లర్ దీనికి లాక్ వేసుకోవాలి. సో ఈ విధంగా అయితే ఎగురుతుంటాయి ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి మనం లాకులు అయితే వేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి మన దీనికి మొత్తం లాకులు వేసేసుకోవాలి. సో ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ కట్ అయ్యి మనకి ఎలా ఉంది చూడండి, చూసారు కదా. సో మనకి కొంతమందికి అర్థం కావట్లేదు బ్రదరు ఇది ఎలా వెళ్తుంది అని కొంతమంది నాకు వాట్సాప్లో కూడా కామెంట్ చేశారు, అలానే మెసేజ్ కూడా చేశారు నాకు. సో ఈ విధంగా అయితే ఎలా పోవాలనేది మీకు కొంతమందికి అర్థం కావట్లేదు కదా. సో ఈ విధంగా చూపిస్తాను, ఒకసారి చూడండి. దీని అయితే క్లిక్ చేసుకొని పెట్టుకొని ఇక్కడ ఎరేజ్ అని ఉంది కదా, ఎరేజ్లోకి వెళ్ళేసి సో ఈ విధంగా అనుకొని మొత్తం అయితే ఈ టైప్లో అయితే అనుకోండి ఫ్రెండ్స్. మొత్తం ఈ టైప్లో అనుకుంటే మనకైతే నీట్గా అనేది అవపడుతుంది. సో ఈ విధంగా అనుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది మళ్ళీ ఇక్కడ మనకు కనపడుతుందా చూడండి ఒకసారి ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే ఇంకా కట్ లెక్క ఉంది కాబట్టి సో ఈ విధంగా మీకు ఇబ్బంది ఇంకొంచెం ఉందనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం మళ్ళీ ఎరేజ్ పెంచుకొని మళ్ళీ రిమూవ్ చేసేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత మనమైతే ఇక్కడ పేజ్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే పేజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైన వాళ్ళు చూసుకోండి. ఈ టైప్లో అనేది మన మొబైల్లోనే మనమే బ్యానర్ అనేది రెడీ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే చూసుకోండి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మళ్ళీ శానిటేషన్ అనేది మొత్తం తగ్గించేసుకొని ఓపాసిటీ ఒక 40 అయితే పెట్టేసుకోండి. 40 అంటే 40 30 ఏంతో మీ ఇష్టం వచ్చింది. సో నేనైతే ఎంత పెట్టుకుందాం అంటే ఒక 34 35 పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో నేను 35 అయితే పెట్టుకున్నాను, మీకు ఎంత కావాలో మీరు పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడైతే మన న్యూ టెక్స్ట్ ఉంది కదా, న్యూ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం చిత్రం విడుదల సందర్భంగా మొత్తం అయితే తీసుకొని మీకు పేజ్ చేసండి. ఓకేనా, నేను ఆల్రెడీ తీసుకొని అయితే ఉంది, ఇక్కడ నేను పేజ్ చేస్తున్నాను చూడండి. సో మీకు ఆల్రెడీ మీకు డౌటే రావచ్చు, బ్రదర్ మీరు చిత్రం విడుదల సందర్భంగా మరియు దియార్ యాజమాన్యానికి ఇవే మా శుభాకాంక్షలు పెడతారు కదా, ఈసారి క్రిస్మస్ అని పెట్టారు అని అంటున్నారు కాబట్టి సో నేను ఎందుకంటే పెట్టానంటే ఇవే మా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఎందుకంటే మన డిసెంబర్ మంత్లో అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి పుష్ప 2. సో మాకైతే అందువల్ల నేను పెట్టడం జరిగింది. అలానే మా ఊరోళ్ళు కూడా కొంచెం కాల్ చేసి అలానే చెప్పారు. సో ఈ విధంగా అయితే నేను చేయాలనుకున్నాను, అందుకనే ఇలా చేస్తున్నాను. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, దీన్ని అయితే చిన్నగా చేసేసుకోండి. చిన్నగా చేసుకున్న తర్వాత మనకైతే మీకు తెలిసిందే కదా, మీ ప్రతి ఒక్క వీడియోలు చూస్తుంటున్నారు కదా మన సబ్స్క్రైబర్లు. సో ఈ విధంగా వచ్చిందని మనం ఏం చేస్తామంటే సెంటర్కి అయితే తీసుకోండి. సెంటర్కి అయితే ఈ టైప్లో అయితే మనకి సెంటర్కి అయితే వచ్చేస్తుంది మధ్యలోకి. సో ఈ విధంగా వచ్చిందని మనం ఏం చేస్తామంటే ఈ టైప్లో మనకి ఎంత కావాలో మనకి సో బ్యానర్లోకి మనకి ఎంత కావాలనేది మనకు అర్థమైపోద్ది కాబట్టి ఈ విధంగా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత దీనికైతే కలర్ అనేది యాడ్ చేసుకోండి. కలర్ రెడ్ కలర్ అయితే తీసుకుంటున్నాను అనుకుంటున్నాను. సో డార్క్ రెడ్ అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా అయితే స్ట్రోక్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. సో నేనైతే స్ట్రోక్ అయితే ఈ టైప్లో అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దీనికైతే లాక్ వేసేసుకోండి. లాక్ వేసేసుకొని మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళి మనం పుష్ప 2 టైటిల్ ఉంది కదా, ఆ టైటిల్ అనేది తీసుకోండి. సో మనకి ఎంత కావాలనేది చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ మనకి ఎంత పడుతుంది అనేది. సో ఈ విధంగా తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకొని మనం అనేది దీనికైతే ఒక స్ట్రోక్ అనేది యాడ్ చేయండి. ఎందుకంటే కొద్ది స్ట్రోక్ అనేది యాడ్ చేస్తే ఒక 2% పెట్టి కొంచెం లుక్గా అని అవపడుతుంది. సో ఈ విధంగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వచ్చిందని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు న్యూ టెక్స్ట్లోకి వెళ్ళి ఐకాన్ స్టార్ నేనైతే తీసుకోవాలనుకుంటున్నాను. ఐకాన్ స్టార్. సో ఈ విధంగా తీసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా తీసుకొని సో ఇది మళ్ళీ పోయింది ఐకాన్ స్టార్. సో ఈ విధంగా తీసేసుకోండి మొత్తం అయితే. ఈ విధంగా తీసేసుకొని మనకి ఎంత కావాలనేది మీరు అంత అయితే పెట్టుకోండి ఇక్కడ. ఓకేనా, ఈ విధంగా అయితే పెట్టుకొని దీనికైతే ఏదో ఒక ఫాంట్ అయితే యాడ్ చేద్దాం. ఏదంటే సో ఇదైతే యాడ్ చేస్తున్నాను.
ఇది ఈ టైప్లో అయితే యాడ్ చేసుకొని ఇక్కడైతే నేను అల్లు అర్జున్ గారి సైన్ అయితే తీసుకుంటున్నాను. సో చూసుకోండి ఫ్రెండ్స్, నేనైతే అల్లు అర్జున్ గారి సైన్ అయితే తీసుకుంటున్నాను. సో ఈ విధంగా వచ్చిందండి. మనం ఏం చేస్తామంటే కొంచెం కలర్ అనేది అది వైట్ ఉంది కాబట్టి బ్లాక్ కలర్ అనేది యాడ్ చేయండి. బ్లాక్ కలర్ అనేది కొంచెం లుక్ అనేది అనిపిస్తుంది. అలానే మీకు కొంచెం కావాలనుకుంటే కొంచెం స్ట్రోక్ కూడా యాడ్ చేసుకోండి. 1.2% ఏదో పెట్టుకొని సో టిక్ మార్క్ ఇచ్చుకొని దీనికైతే కలర్ అనేది యాడ్ చేద్దాం. కలర్ అనేది యాడ్ చేసుకుంటే మనకైతే ఈ టైప్లోనే వచ్చేస్తుంది. సో బ్యానర్ అయితే మన మొబైల్ అని మనమే రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఏ విధంగా కష్టపడే అవసరం లేదు. మీరు మన వీడియోస్ కనుక చూస్తుంటే ఏమన్నా తప్పులు చేస్తున్నా కానీ మీకు అర్థం కాకపోయినా కానీ మేమైతే దాన్ని అయితే ఎలా అనేది మీకు చెప్తాం. సో మనకు చెప్పాను కదా వాట్సాప్ మన ఛానల్ ఉందని, దాంట్లో అయితే నాకైతే వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు అందువేలో రిప్లై ఇచ్చేస్తాను. సో ఈ విధంగా వచ్చింది దాన్ని ఏం చేస్తా అంటే మొత్తం లాక్లు వేసేసుకోండి ఫ్రెండ్స్. లాక్లు వేసుకున్న తర్వాత ఇక్కడైతే ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళేసి సో మనం ఫొటోస్ పెట్టుకోవడానికి డెమోస్ అయితే తీసుకోండి. నేనైతే డెమోస్లో అయితే తీసుకుంటున్నాను. సో ఈ విధంగా వచ్చిందని మనం ఏం చేస్తామంటే కొంతమంది తెలియక అన్న ఇదేంది కొంతమందికి అయితే నేను వాట్సాప్లో అయితే ఈ ఇమేజ్లు అయితే పంపించడం జరిగింది ఫ్రెండ్స్. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. సో అన్న ఇది బ్లాక్ కలర్ ఉందో అది ఇక్కడ వైట్ కలర్ ఉందని అంటున్నారు. సో మనకు అట్లా బ్లాక్ కలర్ ఉన్నప్పుడు ఇక్కడ కలర్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్, కలర్ అనేది యాడ్లోకి వెళ్ళేసి ఇక్కడ వైట్ కలర్ అనేది యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది. వచ్చిందని మనం ఏం చేస్తామంటే దీన్ని కాపీ కొట్టుకొని సేమ్ యాజ్ చీజ్గా మళ్ళీ దాని పక్కనే పెట్టుకోండి. సేమ్ యాజ్ చీజ్గా మనం దీని పక్కన పెట్టుకుంటే కొంచెం అనేది అర్థమైపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, కొంతమందికి అర్థం కాలేదని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆల్రెడీ ఒక బ్యానర్ పుష్ప 2 బ్యానర్ అయితే ఆల్రెడీ ఒకటి చేశాను, మీకు నచ్చింది అనుకుంటున్నాను. అది ఆల్రెడీ అయితే మనకైతే కొంచెం మంచి రెస్పాన్స్ అయితే వచ్చేసింది. సో ఈ విధంగా అయితే డెమోస్ని అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఇంకా ఈ టైప్లో అయినా మనం పెట్టేసుకొని మళ్ళీ దీన్ని అయితే కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ చేసుకొని కింద సైడ్ అయితే పెట్టుకోండి. ఒక 5 ఫొటోస్కి అయితే నేను డెమోస్ అయితే ఇస్తున్నాను, మీకు ఎన్ని కావాలనుకుంటే మీరు ఎన్ని పెట్టేసుకోండి ఫ్రెండ్స్. సో నేనైతే ఈ విధంగా అయితే నేను బ్యానర్ అయితే రెడీ చేశాను. సో ఈ విధంగా మీరు మీ మొబైల్ మీరు కూడా చేసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అలానే మన వీడియోస్కి అయితే కామెంట్ పెట్టేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇదేనండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో రేపైతే కలుద్దాం, బాయ్.